15వ తారీఖు మనకు స్వాతంత్ర దినోత్సవం ఉంది కదా. ఈ దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి దేశమంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ప్రతి ఇంటి మీద కూడాను మనం జాతీయ జెండాను ఎగురవేయాలన్నమాట 15వ తారీఖున. ఈ కార్యక్రమం మన భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మన జెండా విలువ తెలియాలి. జెండా అంటే ఏమిటి, దాని గురించి అంతా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసి స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎక్కడ చూడు హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం జరుగుతూనే ఉంది వారం 10 రోజుల నుంచి. ఇది 2021 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. అప్పటికి స్వర్ణోత్సవం అనమాట. ఆ 50 సంవత్సరాలకు స్వర్ణోత్సవము, 75 సంవత్సరాలకి అమృతోత్సవం, 100 సంవత్సరాలకు వచ్చేసి వజ్రోత్సవం. ఇప్పుడు మనము అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఈ మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా. ఈ 2021లో మన భారత ప్రధానమంత్రి ప్రీతమ నరేంద్ర మోదీ గారు హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి 2070 సంవత్సరాలు మనకు పూర్తయిన సందర్భంగా 2021 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అంతకుముందు మనము ఇళ్ల మీద జెండాలు ఎగరేసేదానికి ఉండేది కాదు. రాజ్యాంగంలో మనకు హక్కు ఉండేది కాదు. ఎక్కడ ఆఫీసులో, స్కూళ్ళల్లో, ఎక్కడైనా పెద్ద పెద్ద పార్టీ ఆఫీసుల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల మీద కానీ ఇటువంటి చోట ఎగరేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఇంటి మీద జెండా ఎగరేసేవాళ్ళు కాదు. ఎందుకు ఆ సిస్టమ్ ఉన్నదంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎగరేస్తాం, వదిలేస్తాం. జెండా పవిత్రత ఎట్లా అంటే కింద పడకూడదు, జెండా వానకు వర్షానికి నానకూడదు, ఇది ఏదో వేరే రంగు దీనికి అంటుకోకూడదు, ఇది చిరిగిపోకూడదు. ఇటువంటి నియమాలు ఉన్నాయన్నమాట. ఈ నియమాలన్నింటినీ కూడాను వర్తింప చేస్తూ మనకు ఇప్పుడు కూడాను ఆ నియమాలు అట్లే ఉన్నాయి, తీసేయలేదు. ఆ నియమాలు వర్తింప చేస్తూ కూడా ప్రతి ఒక్కరి ఇంటి మీద గర్వంగా వారి ఇంటి మీద వారు జెండా ఎగరవేసుకునేదానికి భారత ప్రభుత్వం మనకి 3 సంవత్సరాల క్రితము అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కూడా మీ అందరికీ మేము జెండాలు ఇచ్చినాం కదా. మీరు మీ ఇంటి మీద ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగురవేసి ఆ రోజు సాయంత్రానికి దించేయాలి. అట్లే వదిలేయకూడదు. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఎక్కడైనా చాలా 3 సంవత్సరాల కింద అట్లే కూడా అట్లే చిరిగిపోయింది జెండా. అది ఈ పద్ధతి. ఇది మనకి ఎంతో పవిత్రమైన జెండా. భారతదేశానికి ఎంతో పవిత్రమైనది మన జాతీయ పతాకం కనుక వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఆ రోజు సాయంత్రానికి దింపేసేయండి. గుర్తుపెట్టుకోండి, వర్షానికి నానకూడదు, చిరిగిపోకూడదు, వేరే రంగు అంటుకోకూడదు, మాసిపోకూడదు. ఇటువంటివన్నీ నియమాలు ఉన్నాయి. మీరు నమ్ముతారు లేదో, మీ ఇంటి మీద ఒకవేళ జెండా చిరిగిపోయి కానీ నానిపోయి కేసు అవుతుంది. ఈ రాజ్యాంగంలో ఉండదు. అప్పుడు రాజ్యాంగ చట్టం ఉందన్నమాట, కేసు పెట్టచ్చు అనమాట వారి మీద. కాకపోతే జరగటం లేదు. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీ అందరూ కూడా దేశభక్తి భావాలు నింపుకోండి. జాతీయ భావంతో మెలగండి. ప్రాంతీయ భావం కాదు. నా ఇల్లు, నా పక్కిల్లు, నా వార్డు, నా ఊరు, తర్వాత నా జిల్లా, తర్వాత నా ఢిల్లీ, నా దేశం కాదు. ముందు మనం ఢిల్లీ నుంచి ఆలోచించాలి, దేశం నుంచి ఆలోచించాలి, పై నుంచి నా దేశం అని అక్కడి నుంచి మొదలుపెట్టి చివరికి మన ఇల్లు రావాలి. ఎప్పుడైనా కాదు, ఎప్పుడైనా ఎక్కడో ఢిల్లీలో ఏదో జరిగిందిలే, నాకెందుకు లేదు, నా ఇంట్లో ఏం కాలేదు కదా అని చెప్పేసి మనందరూ కూడా ఉండకూడదు. మీరు రేపొద్దున మీ అందరూ కూడా విద్యార్థులు, మీరు అందరూ కూడా రేపొద్దున కలెక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, మీరు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించవచ్చు. మీరు అందరూ కూడా జాతీయ భావంతో మెలగండి. దేశం నాకేమి ఇచ్చిందని కాకుండా నేను దేశానికి ఏమి ఇస్తున్నాననే ఒక దృఢ సంకల్పంతో మీరు జీవనం చేయండి. మంచి చదువులు చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. అందరూ కూడా ఉన్నత స్థానాలు ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మన విశ్వరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మీ అందరూ కూడా జెండాలు ఇక్కడ పంచడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజులు ఎల్లుండే కాబట్టి ముందుగానే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కే